ఏంటి మా నాన్నగారినా? ఆయన్ని కాపాడడం ఏంటి? అసలు మా నాన్న ఎక్కడున్నారు? అమూల్య వాళ్ళ అత్త మావల దగ్గర బందీగా ఉన్నాడు. వాట్? వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారా? అసలు అసలు వాళ్ళు మా నాన్నని బంధించడం ఏంటి శశి? అసలు ఏం జరిగింది శశి? అమ్మా శశి, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. డాడ్, ఆ సరోజ వాళ్ళకి మావయ్య గారు దొరికారు. వాళ్ళేమో ఆయన్ని దాచిపెట్టి నాకు ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మన్నారు. మీ మావయ్య గారు ప్రాణాలతో కావాలి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ మా పేరు మీద రాసివ్వండి అని నాతో బేరం పెట్టారు. సిమెంట్ ఫ్యాక్టరీనా? అవును బాలు, ఆ ఫ్యాక్టరీ మాకు రాసిస్తామని చెప్పి మీరు మాట తప్పారు. అందుకే మీ మావగారిని మేము బంధించాం. అది ఇస్తేనే ప్రాణాలతో వదులుతామని అంటున్నారు. ఎంత ధైర్యం వాళ్ళకి! వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను. ఆగలుడు, ఆగు. నువ్వు ఆవేశపడకు. మనం ఏమాత్రం తొందరపడినా అక్కడ మీ నాన్నగారి ప్రాణాలు పోతాయి. మా నాన్నకేదైనా హాని తలపెట్టారంటే వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు. వద్దు బాలు, అంత మొండిగా మాట్లాడొద్దు. ఇప్పటికే నా వల్ల మీ నాన్నగారు ఇల్లొదిలి వెళ్ళిపోయారు అని అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే నేనే ఆయన ప్రాణాలు తీసాను అంటారు. అయినా మన ఆస్తుల కంటే మావయ్య గారి ప్రాణాలే ముఖ్యం బాలు. ఆ ఫ్యాక్టరీ రాసి చేద్దాం. ఇవ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫ్యాక్టరీ రాసిచ్చేదే లేదు. ఈరోజు ఫ్యాక్టరీ రాసిస్తే రేపు ఇంకొకటి అడుగుతారు. లేదంటే ఈసారి అమ్మని కిడ్నాప్ చేస్తారు. కానీ మీ నాన్నకేదైనా జరిగితే మీ రాము అన్నయ్య, ఆదిత్య మమ్మల్ని బ్రతకనియర్ బాలు. అంతా మేమే చేశామంటారు. నిజం నాకు తెలిసినప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని మీరెందుకు ఫీల్ అవుతున్నారు మావయ్య? అయినా జరిగిన దాంట్లో అసలు మీ తప్పేముంది? మా నాన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నాకు కోపం వచ్చి చెయ్యెత్తాను. దానికి మీరెలా కారణమవుతారు? అమ్మయ్యా, అయితే ఆ ముసలోడికి ఏం జరిగినా బాలు నన్నేం తప్పు పట్టడు. ఇక నాకు భయం లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేయని. వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీ కాదు కదా, అక్కడ రాలిపడే బూడిద కూడా ఇవ్వను. హలో, చెప్పండి తాతయ్య. నువ్వెక్కడున్నావు? వెంటనే నీ భార్యను తీసుకుని ఇంటికి రా. ఎందుకు తాతయ్య? ఎందుకో నీ ఫోన్లోనే చెప్పాలా? అది కాదు తాతయ్య. ప్రశ్నలు అడగడం మానేసి చెప్పింది చెయ్యి. అలాగే తాతయ్య. శశి, తాతయ్య మనల్ని ఇంటికి రమ్మంటున్నాడు. వెళ్దాం పద. ఎందుకు బాలు? ఏమో నాకు తెలీదు. అడిగితే చెప్పడం లేదు. సరే వెళ్దాం పద. ఏంటి డాడీది? అబ్బా ఏమోనమ్మా, ఏం జరిగినా బాలు అయితే మనకి ఫేవర్గానే ఉన్నాడు కదా. ఏం కాతలే, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఏమండి, ఆ శశి మనం చెప్పింది చేస్తుందంటారా? చెయ్యక ఏం చేస్తుందో సరోజ? ఆ రాధాకృష్ణకి ఏదైనా జరిగిందంటే తన పేకకే చుట్టుకుంటుంది. దానికోసమైనా చెప్పింది చేస్తుంది. ఎలాగైనా ఫ్యాక్టరీ మన చేతికి దొరకాలి. కానీ నాకు డౌట్ నాన్న. ఏంటది? మా మావగారు మన దగ్గర లేకుండానే డ్రామా ఆడుతున్నాం కదా, ఆ శశి నమ్ముతుందంటావా? రేపు నిజంగా ఆయన్ని చూపిస్తేనే ఫ్యాక్టరీ రాసిస్తాను అంటే అప్పుడేం చేయాలి? రే, ఇంత తెలివి తక్కువ అడివి నాకు కొడుగ్గా ఎలా పుట్టావురా? ఇది ఏ యుగం? ఏఐ రాజ్యం ఏలుతున్న యుగం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే యుగం. అంతా మాయా. దాన్ని పెట్టుకుని ఒక వీడియో చేయించలేమా? ఆ రాధాకృష్ణ చేతనే అమ్మా నన్ను చంపేస్తున్నారమ్మా, నా కోసం ఆ ఫ్యాక్టరీ రాసిచ్చేయమ్మని చెప్పిస్తాం. దెబ్బకు ఒప్పుకుంటుంది. ఎలాగైనా నువ్వు చాలా గ్రేట్ నాన్న.
ఆ శశి మన డీల్కి ఒప్పుకోగానే ఆ ఫ్యాక్టరీ నా పేరును రాయించుకుంటాను. నా చేతికి ఎలాగైనా ఫ్యాక్టరీ వస్తే ఆ వస్తే ఏం చేస్తావు? తీసుకుని పోయి బెట్టింగ్లో పెడతావు అంతేగా? అది కాదమ్మా. నువ్వు నోరు మీరా. ఇప్పటికి తగలేసింది చాలదా? పొరపాటును కూడా ఆ ఫ్యాక్టరీ నీ పేరు మీద రాయించును. అదే నా పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. మరి నేను పోయి అడుక్కు తిను. నానా, ఏంట్రా నీకిచ్చేది? నువ్వు చేతగాని దద్దమ్మ కాబట్టే నీ పెళ్ళం మమ్మల్ని అందరినీ ఆడిస్తుందిరా. ఇప్పటికి నీ పెళ్ళానికి చేసిన చాకరీ చాలదా? ఫ్యాక్టరీ నీ పేరు మీద రాయిస్తే ఆ అమూల్య దాని మీద కూడా పెత్తనం చేస్తుంది. నువ్వు ఇలాగే బెత్తర చూపులు చూస్తూ మమ్మల్ని కూడా దానికి బానిసలు చేస్తావు. అసలు నా వల్లే కదా అమూల్య కోడలైంది. దాన్ని తీసుకుని రావటం వల్లే కదా మనం డబ్బు సంపాదించగలిగింది. నేను లేకపోతే అసలు మీకు డబ్బెక్కడిది? ఆ ఫ్యాక్టరీ కూడా నా పెళ్ళం సొమ్మే కదా. అది నాకు రావాలి అంతే. అసలు మీకిచ్చేదే లేదు. అమ్మా, నోరెత్తావంటే ఇంకో చెంప కూడా పగులుతుంది. నువ్వు చచ్చినా నాకిష్టమే కానీ నీకు మాత్రం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చేదే లేదు. నేను నీ కొడుకుని. అంటే నేను చచ్చినా పర్లేదంటావా? అంటాంరా, అలాగే అంటాం. అనటం కాదు, అడ్డుపడితే అదే నిజం చేస్తాం. నీ పెళ్ళం చేతిలో ఉన్న వీడియో దొరికిందంటే దాన్ని కూడా లేపేస్తాం. కాబట్టి నోరు మూసుకుని మేం చెప్పినట్లు చెయ్యి. అర్థమైందా? అంటే నాకంటే మీకు ఆస్తులే ముఖ్యమా? అవునరా, ఇప్పటికి నువ్వు తగలబెట్టింది చాలు. ఇంకా నీ మీద ప్రేమ చూపిస్తే చివరికి మేము అడుక్కొని తినాలి. ఆ ఫ్యాక్టరీ నా పేరు మీద రాసేంత వరకు నోరు మూసుకొనుండు. ఆ తర్వాత ఏం చేయాలో మేం చూసుకుంటాం. తాతయ్య, ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచారు? ఏమైంది? చూడు, మావయ్య గారు లెటర్ రాసే కదా వెళ్ళారు. ఇక టెన్షన్ పడ్డం దేనికి? మనసు బాగోలేక వెళ్ళారు. మనశాంతి దొరకగానే వచ్చేస్తారు. అనవసరంగా ఏవేవో ఊహించుకున్నాం. నాన్న గురించి ఇక భయపడ్డానికి ఏమీ లేదులే, ఆయనే వస్తారు. ఆ మాట అనడానికి సిగ్గు అనిపించడం లేదురా నీకు? ఈ లెటర్ చదివాక మీ ఇద్దరికి ఏమర్థమైంది? మీ నాన్న క్షేమంగా ఉన్నాడు, ఆయన ఎక్కడున్నా వెంటనే తిరిగి వస్తానని కదా అర్థమైంది, అంతేనా? అదే కదా ఆయన రాశారు. అదేనా అదేనా నీ తండ్రి రాసింది ఇందులో? మనసు బాగోలేక వెళ్తున్నాను, మనశాంతి దొరకగానే తిరిగి వచ్చేస్తాను అని అన్నారు. అదే కదా ఉంది తాతయ్య. మనసు విరిగిపోవడానికి, మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఎవరు? మీరు కాదా? నీ కన్న తండ్రి మనసు విరిగి వెళ్ళిపోయాడన్న సంగతి నీకింకా అర్థం కాలేదా? వాడికెందుకు అర్థమవుతుంది తాతయ్య? అర్థం చేసుకోవాల్సిన అవసరం వాడికేంటి? వీడు ఎన్ని తప్పులు చేసినా, ఏం మాట్లాడినా పోనీలే రాని వాడే తెలుసుకుంటాడు, వదిలే అని సర్ది చెప్పుకునే మనిషి ఈరోజు మనసు విరిగి మనుషుల మీద నమ్మకం పోగొట్టుకొని విరక్తి చెంది ఇల్లు వదిలిపోయిన మనిషి అని వీడికి ఇప్పటికీ ఇంకా అర్థం కావడం లేదు. ఇలాంటి వీడిని ఇంకా కొడుకనాలా? ఏంటమ్మా, ఏంటి అందరూ నన్నే అంటున్నారు? నేను చేసింది మీకు కనిపిస్తుంది కానీ నాన్న అన్నది మాత్రం మీకెవరికీ కనిపించడం లేదా? ఏమన్నారా మీ నాన్న? తాగడం తప్పు అన్నాడు.
ఇంటిని నాశనం చేయొద్దన్నాడు. నలుగురితో ఉండు, నలుగురిని కలుపుకుపో అన్నాడు. అంతేనా? అంతేనా మీ నాన్న చేసిన తప్పు? దానికోసం కన్న తండ్రి మీద చెయ్యెత్తుతావా? అందులైనా తల్లిదండ్రుల్ని కావిడి మీద మోసుకెళ్లిన శ్రవణ కుమారుడి కథలు పిల్లలకు చెప్పుకునే సంస్కృతి రామన్నది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని పిల్లలకు నూరిపోసిన గొప్ప జీవన విధానం రామన్నది. అలాంటి సంస్కృతిలో పుట్టి కన్న తండ్రి మీద చేయెత్తుతావా? అసలు ఏమనాలరా నిన్ను? చూడండి తాతయ్య, మీరు పెరిగిన రోజులు వేరు, మేం బతుకుతున్న రోజులు వేరు. మీరింకా ఆ కాలం నాటి సామెతలు నాకు చెప్పొద్దు. కన్న తండ్రైనా కన్న బిడ్డైనా ఎవరికివ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకివ్వాలి, ఎవరి స్పేస్ వాళ్ళకివ్వాలి. వెనక ముందు ఆలోచించకుండా నన్ను తిట్టారు, మా మామయ్యని కూడా తిట్టారు. ఎంత చెప్పినా వినలేదు. ఆవేశంలో ఏదో నా చెయ్యి లేచింది, అయినా గానీ నేను కంట్రోల్ చేసుకున్నాను. నాన్న మీద ప్రేమ గౌరవం ఉంది కాబట్టే నేను అక్కడితో ఆగిపోయాను. లేదంటే 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 కొట్టేవాడివా? విన్నారు కదా తాతయ్య, తండ్రి మీద ప్రేమ ఉంది కాబట్టే చెయ్యెత్తి ఆగిపోయాడంట. ఎంత గొప్ప కొడుకుని కన్నామో చూడండి తాతయ్య. ఏంటత్తయ్య, ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా సాగదీస్తున్నారు? మావయ్య తిరిగి వస్తాను కదా, రానివ్వండి. ఇంకోసారి ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా మాట్లాడుకుందాం. అయిపోయిన దానికి ఎందుకు ఇంత చర్చ? ఏమన్నావమ్మా? ఇంకా చర్చ ఎందుకు అంటున్నావా? అదే ఈ వెధవ గనక తన తండ్రి మీద కాకుండా నీ తండ్రి మీద చెయ్యెత్తుంటే అప్పుడు తెలిసేదమ్మా ఆ బాధ ఎలాంటిదో. తిరిగి వస్తానన్నాడా? మనశ్శాంతి అనేది బజార్లో దొరికే వస్తువు కదమ్మా, దొరకని తిరిగి రావడానికి. మీరింత అవమానించి పంపించాక ఇక నా మనవడు ఎలా తిరిగి వస్తాడమ్మా? ఏ రోజైతే నువ్వు మీ నాన్న ఈ ఇంట్లో అడుగు పెట్టారో ఆ రోజే ఇంటికి శని పట్టింది. తాతయ్య, ప్రాబ్లం నాతో అయితే మధ్యలో శశిని అంటారేంటి? తను అసలు ఏం చేసింది? మొత్తం తనే చేసిందిరా. నిన్ను వెధవం చేసింది, ఈ ఇంటిని ముక్కలు చేసింది, మా పెద్దరికాన్ని నాశనం చేసింది, ఆఖరికి మీ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసింది. ఈ లెటర్ చదివాకైనా మీ నాన్న పడ్డ మానసిక క్షోభ ఎలాంటిదో నీకు అర్థమవుతుంది అనుకున్నాను. నీ తప్పు నువ్వు తెలుసుకుని ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతావనుకున్నాను. నీ పాపాలకి ప్రక్షాళన చేసుకుంటావనుకుంటే కనీసం నీలో కొంచెం కూడా బాధే లేదురా. వాడికి ఏ బాధ లేదు తాతయ్య. వీడు బయటికి పంపించిన వాళ్ళు వాళ్ళ నాన్న కోసం వెతుకుతుంటే వీడు మాత్రం పెళ్ళంతో హాయిగా షికార్లు కొడుతున్నాడు. అత్తయ్య, ఇప్పుడు ఏంటి? అంతా నా వల్లే జరిగింది, అంతా నేనే చేశాను అని అంటారు కదా. సరే, ఇప్పుడు మావయ్య గారిని ఇంటికి తీసుకొని రావాలి, అంతే కదా? ఆయన్ని ఇంటికి తెచ్చాకే అప్పుడు మీ అందరితో మాట్లాడతాను. బాలు, పద. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి
బంధాలోని బాధకు మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే దయ చూడు శివ శివ లీలా శివ శివ పోళా శంకరుడా నీవే శంభా శివ శివ సాంబా శివ శివ శశి, నువ్వు అడిగిన పేపర్స్ అన్నీ రెడీ చేశానమ్మా. ఏం పేపర్స్ మావయ్య? సరోజ వాళ్ళ కుటుంబానికి ఫ్యాక్టరీని రాసివ్వడానికి పేపర్స్ రెడీ చేశాను అల్లుడు. వాట్? ఫ్యాక్టరీ రాసివ్వాలా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బాలు, మనం ఫ్యాక్టరీ ఇవ్వాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఫ్యాక్టరీ రాసివ్వడం ఏంటి? లేదంటే వాళ్ళు మావయ్య గారిని ప్రాణాలతో వదలరు బాలు. మావయ్య గారికి ఏదైనా జరిగితే అందరూ నిన్ను నన్ను దోషుల్ని చేస్తారు. మనం ఏం చేసామని మనల్ని తప్పుపడతారు? ఇంట్లోంచి వెళ్ళింది ఆయన. డబ్బు కోసం ఏదైనా చేస్తే అది ఆ సరోజ నాగేంద్రల తప్పవుతుంది గాని అయినా మా నాన్నని ఏదైనా చేస్తే వాళ్ళని ప్రాణాలతో వదులుతానా? నీకు తెలీదు బాలు, మనం ఎక్కడ దొరికిపోతామా, మనల్ని అటాక్ చేద్దామని అందరూ కాచుకొని కూర్చున్నారు. నువ్వే చూసావు కదా, తాతయ్య అత్తయ్య మనల్ని ఎన్ని మాట్లాడినారో. మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రామ్ ఆదిత్య ఇద్దరు ఊరంతా మావయ్య కోసం తిరుగుతున్నారంట. ఈ మాటలు మనకు అవసరమా చెప్పు బాలు? అవునల్లుడు, క్రమక్రమంగా నువ్వు ఇంట్లో అందరికీ శత్రువుగా మారుతున్నావు. ఆ ఆదిత్య రామ్ మంచివాళ్ళుగా మారుతున్నారు. ఇంకా ఆస్తి మీ అమ్మ చేతుల్లోనే ఉంది బాలు. ఆవిడ పవర్స్ వాడింది అంటే రామ్ ఆదిత్య ఇంటికి తిరిగొచ్చేస్తారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మీ నాన్నని మనమే తీసుకొని రావాలి. నాన్న కోసం ఆస్తిని కూడా వదులుకున్నావు అని నీ పేరు నిలబడాలంటే ఈ ఫ్యాక్టరీ రాసి చేద్దాం బాలు. కానీ ఫ్యాక్టరీ తీసుకున్నా వాళ్ళు నాన్నని వదిలేస్తారన్న గ్యారంటీ ఏంటి? వదిలేయక ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సింది ఆ ఫ్యాక్టరీ. నువ్వు సంతకాలు చేసేయి. చూడండి సరోజ గారు, మీరు అడిగినట్టే ఫ్యాక్టరీ మీ పేరున రాసేస్తున్నాం. మా మావయ్య గారిని వదిలేయండి. రేపు రిజిస్టర్ ఆఫీస్కి ఉదయం 10 గంటలకల్లా మావయ్య గారిని తీసుకొని రండి, సరేనా? అల్లుడు, నువ్వింకేం ఆలోచించొద్దు. నిన్ను నా కూతుర్ని అందరూ అనుమానించి ఎన్నెన్నో మాటలు అంటుంటే నాకైతే చాలా బాధగా ఉంది. మనకు ఆస్తి కంటే మీ ఇద్దరి గౌరవం ముఖ్యం. నాకు ఏం ఆలోచించకుండా సంతకం చేసేసాయి. ఒక నిమిషం ఆగండి. నువ్వెందుకు వచ్చావు? మీకు కావాల్సింది ఫ్యాక్టరీయే కదా. ఇదిగో రాసిస్తున్నాను. ఇది తీసుకుని మా నాన్నని వదిలేయండి. లేదు బావా, మీ నాన్న నిజంగా మా దగ్గర లేడు. రేయ్, ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? లేదు, నిజంగానే చెప్తున్నాను. మా అమ్మ చెప్పినట్టు మీ నాన్నగారు మాకు దొరకలేదు. ఆయన మా దగ్గర లేరు. మరి నువ్వు కూడా మా నాన్న మీ చేతుల్లో ఉండాలని చెప్పావు కదా. అదంతా అబద్ధం బావా. ఈ విషయం చెప్పేద్దామనే వచ్చాను. ఉంటాను. ఏమండి, మీ గురించి ఎదురు చూస్తున్నానండి. ఏమైంది? మావయ్య గారు కనిపించారా? చెప్పండి. లే సీత,
చాలా చోట్ల వెతికాను, కానీ ఎక్కడ ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు ఎలాగండి? అత్తమ్మ బాధపడతారు అని మీరే లెటర్ రాసి పెట్టారు, కానీ ఎంతకాలం అని అత్తమ్మని మోసం చేయగలుగుతారు? ఏదో ఒక రోజు ఆ లెటర్ రాసింది మీరే అని అత్తమ్మకి తెలిసిపోతుంది కదా. నా బాధ కూడా అదే సీత. ఈ లోపలే నాన్నని ఎక్కడున్నా పట్టుకోవాలి. అటు ఆదిత్య ఇటు నేను చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఎక్కడ దొరుకుతారా అనే విషయం నాకు కూడా ఏ ఆశ కనిపించడం లేదు. అలా అంటే ఎలాగండి? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అలా కంప్లైంట్ ఇస్తే ఇంటి గుట్టు మనమే బయటికి చెప్పుకున్నట్లు అవుతుంది సీత. అదో గతి పాలైన మా అయోధ్య నిలయం మళ్ళీ కలకలలాడాలన్నా, దూరమైపోయిన నా వాళ్ళందరూ తిరిగి దగ్గర కావాలన్నా సీతారాములకి బిడ్డ పుట్టాలి. నా చేతులతో ఎత్తుకొని అందరికీ చూపించి వీడే నా వారసుడు అని గర్వంగా చెప్పుకోవాలి. నా కోసం కాదు, మా అత్తమ్మ కోసం, మా కుటుంబం కోసం, మా అందరినీ కలపగలిగే శక్తి బిడ్డని ప్రసాదించు.